గురువుగారు, భూమి గుండ్రంగా ఉంటుంది కదా గురువుగారు. మరి గుండ్రంగా ఉంటున్న భూమికి వాస్తు ఉంటుందా? ఇది నిజమేనా? ఏ విధంగా మనం వాస్తుని చూస్తాం? ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? అందుకని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా. తిరిగే భూమికి అంటే గుండ్రంగా ఉంటుంది కదా, బల్లపరుచుగా అట్లా ఉండదు కదా. ఇట్లా పొడుగులు వెడల్పులు అంటూ ఉంటే దానికి అది గుండ్రంగా ఉన్న దానికి వాస్తు ఎట్లా ఉంటుంది, ఎప్పుడు మూమెంట్స్ వస్తుంది కదా అన్నట్టుగా క్వశ్చన్. రైట్. చాలా మంది ఇది వితండవాదంగా వాదిస్తుంటారు. అదే వితండవాదంగా వాదించే మాట ఏంటంటే, భూమి గుండ్రంగా ఉంటదయ్యా, ఈ గుండ్రంగా ఉండే భూమికి ఏం వాస్తు చెప్తావు అని మాట్లాడతారు. ఇదే కదా మీ ప్రశ్న? చలో సింపుల్ ఇదే అనుకుందాం. రైట్. గుండ్రంగా ఉండే భూమికి కానీ పొలాలకు కానీ ఒక ల్యాండ్కి కానీ వాస్తు ఉండదు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. గుండ్రంగా ఉన్న వాటికి మాత్రం, గుండ్రంగా కాదు స్క్వేర్గా ఉన్నా ఉండదు. క్లియరా? ఒకటో పాయింట్ క్లియర్. మరి వాస్తు దేనికి ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక స్థలం దగ్గర నుంచున్నారు, ఈ స్థలం అంతా నాదే అన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? బార్డర్స్ కావాలి. బార్డర్స్ కావాలన్నా ఆ బార్డర్ పెడితేనే వాస్తు వస్తుంది. పెట్టకపోతే వాస్తు అవసరం లేదు. ఎస్, అవసరమే లేదు, నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోవాలండి, బండలు ఇట్లా 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 ఉన్నాయి, కూర్చోగలుగుతారా? కూర్చోలేదు. దాన్ని లెవెల్ చేసుకొని ఒక స్క్వేర్ చేసుకొని కూర్చుంటారా? మీరు లెవెల్ చేసుకొని మనకు సరిగ్గా మనకు ఉండేటట్టుగా చేసుకొని మీకు కావాల్సినట్టు చేసుకుంటారా? అప్పుడే అది వాస్తు అవుతుంది, అప్పుడే అవుతుంది. బండలు ఉన్నాయి, ఉండదు. క్లియర్. ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి, అది వాస్తా? కాదు. కాదు. వాస్తుకి సంబంధించిన ఒక పార్ట్ అది, అంతే. కానీ అది వాస్తు కాదు. ఇప్పుడు ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్కి ఏం వాస్తు ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, సార్ మేము ఒక ఓపెన్ ల్యాండ్ ఒక 10 ఎకరాలు కొంటున్నాం, ఒక పెద్ద పొలం కొంటున్నాం, దానికి వాస్తు చూడాలా? అవసరం లేదు. చూడాలి కూడా. ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడకూడదు, అది కూడా కండిషన్. ఇప్పుడు మీరు బౌండరీస్ వేస్తారా వేయరా సెకండరీ, అవి అవసరం లేదు. మీరు దేనికి వాడతారండి అని అడుగుతా. సార్ మేము పొలం వేసుకుంటాం, పొలానికి వాస్తే లేదు, కంటిన్యూ అంట. దానికి కూడా వాస్తు తీసేవాళ్ళు ఉన్నారు. అవసరం లేదు, వాళ్ళు వాడుకుంటారు. అవసరమే లేదు. బై మిస్టేక్ ఒక 10 సంవత్సరాల తర్వాత సార్ మేము అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, విల్లాస్ కడతాం అన్నారు అనుకోండి, అప్పుడు అది ఇప్పుడు నుంచే చూడాలి. కట్టొద్దా, ల్యాండ్ ఎలాంటిది. ఒకవేళ వర్జిన్ ల్యాండ్ అయితే దాని యొక్క ల్యాండ్ టెస్టింగ్స్ ఉంటాయి, ఆ ల్యాండ్ టెస్టింగ్స్ అంటే సర్టిఫై చేసి ఓకే అయిపోతే అప్పుడు అక్కడ బిల్డింగ్ నిర్మాణానికి పని చేస్తుందా లేదా చూసి కన్స్ట్రక్షన్ చేయాలి. దానికంటే బిఫోరు ఇప్పుడు ల్యాండ్ ఇట్లా 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 ఎట్లనో ఉందనుకోండి, ఎట్లా కడతారు? అప్పుడు స్క్వేర్ కావాలి, రెక్టాంగిల్ కావాలి, కొన్ని కోణాలు పెరిగినాయి, కట్ చేసి దాన్ని ఈక్వల్గా ఒక బాక్స్ షేప్లో తీసుకొచ్చి చేస్తాం. అప్పుడు వాస్తు స్టార్ట్ అవుతుంది. మరి వాస్తు అనే పదం ఎందుకు స్టార్ట్ అవుతుంది అక్కడ అంటే, అసలు ఈ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ స్థలం ఎంత తీసుకోవాలి, అందులో ఒక్కొక్క విల్లా ఒక్కొక్క ప్లాట్ ఎట్లా డివైడ్ చేయాలి, దానికి రోడ్స్ ఎలా వేయాలి, ఇదంతా వాస్తులోకి వస్తుంది. మళ్ళీ పాయింట్ అర్థమైందా? భూమి గుండ్రంగా తిరుగుతుంది, మనమందరు తిరుగుతున్నాము. ఉదయం ఏమో సూర్యుడు ఇటు వస్తాడు, సాయంత్రం అటు వస్తాడు. సూర్యుడు పొద్దున్న తూర్పు ఇక్కుంటున్నది, సాయంత్రం నిలకడలేని దానికి ఎలా వాస్తు నిర్ధారణకు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ చెప్తా. అది కూడా వాస్తులో ఒక ఆయన ఉన్నాడు, ఏదో గవర్నమెంట్ లో ఆయన వర్క్ చేసిండు. ఆయన ఏమంటాడంటే, ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఉదయం సూర్యుడు ఇటు ఉంటున్నాడు, ఇప్పుడు తూర్పు అంటున్నాం, సాయంత్రం అక్కడ ఉంటే తూర్పు అయిపోయి. ఇట్లనే మాట్లాడండి, నేను ఏం చెప్పాలి ఆయనకు? ఒకటి ఏంటంటే, మన భూగోళం ఎలాగైతే ఉందో, ఎలా అయితే రొటేషన్ అవుతుందో, మనం ఈ దిక్కున సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు కాబట్టి దీన్ని తూర్పు అనుకున్నాం. భూమి తిరిగినప్పుడు నీ తూర్పు కూడా తిరుగుతుంది కదా, మొత్తం భూమే తిరుగుతుంది కదా. అయితే సూర్యుడు ఎక్కడున్నా మనం తిరుగుతున్నాం, తిరిగి ఆడికి వస్తున్నాం. ఇప్పుడు మీరు పొద్దున్నే పంచి వేయడానికి ఏడికి రావాలి? ఒక ఆఫీస్కి రావాలి. ఆ ఆఫీస్ పాయింట్ ఏడుంది? పంజాగుట్ట అనుకుందాం. చలో పంజాగుట్ట. మీరు పొద్దున్నే ఎక్కడికి పోతారు? పంజాగుట్ట, అంతే. సో సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు. మీదే ఫేసింగ్, ఉదయం ఏ ఫేసింగ్ వస్తుంది అదే కౌంట్. ఒక లెక్క మనం తీసుకుంటాం. భూమి గుండ్రంగా తిరుగుతుంది, దీనికి వాస్తు ఏంటి అంటే, భూమి గుండ్రంగా తిరుగుతూ నువ్వు తిరుగుతున్నావా? భూమి ఎట్లా తిరుగుతుంటే నువ్వు దాంతో పాటే ఉన్నావు. ఎక్కడున్నా అక్కడనే నువ్వు అక్కడనే ఉన్నావు. పోనీ భూమి గుండ్రంగా తిరుగుతుంది, నేను మాత్రం భూమి ఇట్లా తిరిగి వచ్చే లోపల నేను పైన నుంచున్నా అంటావా? భూమి ఎక్కడ పోతున్నావు అక్కడే పోతున్నావు, అంతే గురువుగారు. అంతే. భూమికి ఇదంతా ఆకర్షణ శక్తి ఉండడం వల్ల ఇవన్నీ అతుక్కొని అట్లనే ఉండిపోతున్నాయి. మీరు ఏదైనా పైకి పడేసి మళ్ళీ కిందకి వస్తుంది. సో ఇవన్నీ మ్యాగ్నెటిక్ లాగా.
సో ఇవన్నీ కూడా అట్లనే అతుక్కుని అట్లనే ఉంటాయి. సో ఉదయమైనా సాయంత్రమైనా ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇది క్లియరా? సింపుల్. సో మనకు గుండ్రంగా ఉండే భూమికి వాస్తు ఏంటి అని మాట్లాడడం వ్యర్థం. నువ్వేమన్నా ఇల్లు గుండ్రంగా కట్టుకుంటావా? కట్టలేరు. కట్టుకుంటే మాట్లాడతాను నేను. అది అది కూడా వాస్తవమే. ఎస్, గుండ్రగుండ దానికి వాస్తవ అవసరం లేదన్నాం. 100%. గుండ్రంగా అంటే ఒక రౌండ్ బాల్ లాగా ఏం కట్టరు కదా. అదే పోనీ మనకు చుట్టిల్లు కడతారు, ఒక చిన్న గుడిసె కడతారు రౌండ్. ఎస్, దానికి వాస్తు ఉంటుంది. పెరిమీటర్ ఎంత తీసుకోవాలి, చుట్టు కొలత ఎంత తీసుకోవాలి, వాస్తే. ఎలాంటి కొలత తీసుకోవాలి, ఇదంతా వాస్తులోనే వస్తుంది. ఇప్పుడు మీరు ఒక సింపుల్గా మాట చెప్తాను. మీరు ఒక చైర్ తీసుకుందాం అనుకున్నారు, 2 feet into 2 feet సరిపోతుంది మామూలు చైర్. నాకు 4 into 4 కావాలంట. ఏం చేసుకుంటారు? అప్పుడు ఇట్లా అటు చేయబెట్టినకి రాదు, ఇటు చేయబెట్టినకి రాదు, సరిపోదు, రాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇదేమో మన ఫిజికల్ కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నాం. మేము వాస్తులోని మెజర్మెంట్స్ మేము ఎట్లా సెట్ చేస్తామంటే, అసలు ఆ ఇంటి లోపల ఆ గృహంలో ఎంతమంది నివసిస్తారు, వాళ్ళకు ఏ ఫ్రీక్వెన్సీ ఉంది, వాళ్ళ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రానికి ఉండే ఫ్రీక్వెన్సీ ఏంటిది, ఆ నక్షత్రానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీకి ఏ నక్షత్రం యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళ ఆ బిల్డింగ్లో ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎంతో మందితో వర్క్ చేశారు కదా, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. మీకు 50 మంది ఫ్రెండ్స్లో కేవలం ఒక్క ఫ్రెండ్కే మీరు డైలీ కాల్ చేస్తారు. మీ మానసిక బాధలు కానీ, మానసికంగా ఏదైనా ప్రశాంతత లేకపోయినా ఇవన్నీ ఆయనతోనే షేర్ చేసుకుంటారు. అంటే మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కాదా? అవును. మీ నక్షత్రానికి ఆయన నక్షత్రానికి ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. ఇదే క్రమంలో భర్తకు భార్యకు, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు కూడా వీళ్ళు అలాగే ఉంటారా లేదా అని చూసే పెళ్లి చేస్తారు. పిల్లి ఎలుక వైరాలు లేకుండా ఇవన్నీ మ్యాచ్ చేస్తారా? గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఏంటంటే ఒక గృహం నిర్మించేటప్పుడు ఆ గృహంలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరి నక్షత్రాలు తీసుకొని వాళ్ళకు ఏ ఫేసింగ్ వస్తుందో, ఎన్ని డిగ్రీలు తిరిగిందో, స్థానయోని, దిశయోని ఇవన్నీ సెలెక్ట్ చేసి ఎంత కొలత తీసుకుంటే ఆ ఫ్యామిలీ ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం ప్రశాంతంగా అసలు ఎలాంటి బాధలు లేకుండా వాళ్ళు ఉంటారు. ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఏ పని చేసినా చాలా సాఫీగా, అన్నీ అనుకూలంగా ఎప్పుడు ఉంటాయి, అప్పుడే ఉంటాయి. మీ నిజమైన స్నేహితుడు అయితే మీరు ఎక్కడికి పోయినా, మీరేం చెప్పినా, మీరు ఎంత బాధలో ఉన్నా ఆయన వచ్చి ఓదారుస్తాడు. అతనే మీ నిజమైన స్నేహితుడు. అలాగే ఈ ఇంటి కొలతలు సెట్ చేసిన తర్వాత ఈ ఇల్లు మీకు అలాగే కాపాడుతుంది. కాబట్టి ఒరిజినల్ వాస్తులో మనకు చెప్పబడింది ఒక మెజర్మెంట్స్ మనం ఎంత తీసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మీకు అవి చేసేవాళ్ళు లేరు. ఇది క్లియర్ కట్. మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. చాలా కృతజ్ఞత గురువు గారు.